వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం థర్డ్ క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి లెసన్ లో మనకు ఈ మాసపు పాట లెసన్ కింద మనకి తల్లి భారతీ వందనము అనే లెసన్ ఉంది. దాని గురించి చెప్పుకుందాం ఇప్పుడు. తల్లి భారతీ వందనము, ఈ పాటను రచించిన కవి వచ్చేసి దాశరథి కృష్ణమాచార్య. ఈ దాశరథి కృష్ణమాచార్య నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. అలాగే నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడినవారు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పద్యాన్ని పాటని సమానంగా నిర్వహించిన కవి దాశరథి కృష్ణమాచార్య. అలాగే దాశరథి కృష్ణమాచార్య రచనలు వచ్చేసి అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం. ఆయన స్వీయ చరిత్ర వచ్చేసి యాత్రా స్మృతి. అలాగే ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఉన్నారు. అది ఫ్రెండ్స్ దాశరథి కృష్ణమాచార్య సంబంధించి. నెక్స్ట్ అలాగే ఈ మాసపు కథ కింద మనకి ఐకమత్యం అనే లెసన్ ఇచ్చారు. ఇది ఐకమత్యం, దీన్ని రచించింది లియో టాల్స్టాయ్. ఈయన వచ్చేసి రష్యన్ కథకుడు, అలాగే నవలాకారుడు. ఈయన నవలలు వచ్చేసి సమరం, శాంతి, అనా కెరినినా. అయితే ఈ పాఠంలో మనకు వచ్చిన ఊరి పేరు వచ్చేసి రామాపురం. ఈ పాఠంలో రైతుకి ఎంతమంది కుమారులు అంటే 3. అలాగే ఈ కథలో తండ్రి కుమారులను అడిగిన ప్రశ్న మీకు ఏం అర్థమైంది అని అడగడం జరిగింది. ఈ లెసన్ యొక్క నీతి వచ్చేసి ఐకమత్యమే మహాబలం. కలిసి ఉంటే మనల్ని ఎవరు విడదీయలేరు, విడిగివిడిగా ఉంటే మనం బలహీనమైపోతాం అనేది ఈ లెసన్ యొక్క నీతి. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.